ఐడియా అదిరింది. వాణ్ణి అణచడానికి వెంటనే ఏదో ఒక మార్గం కనిపెట్టే తీరాలి. చూడండి మహారాజా, దానికి ఒక దారి ఉంది. ఏంటి బొద్దెంక? మహారాజా, ఇది నా పరిశోధనల్లో ఒకటి. ఇది ఇతరుల సంతోషాన్ని పాడు చేస్తుంది. అరే ఏంటిది? ఏయ్ బొద్దింక, ఇతన్ని కప్పగా మార్చేయి. రెబెట్ రెబెట్. ఇదిగో చూసారా మహారాజా, ఈ పురుగుని క్రిస్ శరీరంలోకి పంపితే చాలు. ఆ తర్వాత క్రిస్ చేసే అల్లరిని మనం పూర్తిగా అణిచేయవచ్చు అనుకుంటాను. నేనే గెలుస్తాను. అయితే మనం దాన్ని విజయవంతంగా నువ్వు కనిష్టార్ దగ్గర బాగా ఇరుక్కుపోయావు. సార్ అది ఏమో నేను కావాలని చేయలేదు. పర్వాలేదు క్రేస్, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? నువ్వు చాలా అందంగా సైకిల్ తోరావు. వెల్ డన్. వాడి సంతోషాన్ని పాడు చేయాలి. హే క్రిస్, ఆగు! నేనే గెలుస్తాను. పిల్లలు, నేను బోర్డులో ఏం రాస్తున్నానో అది చూసి జాగ్రత్తగా రాయండి. సంతోషాన్ని పాడు చెయ్యాలి. నిన్ను ప్రశాంతంగా పడుకోనివ్వను కూడా. చూడు క్రిస్, నీ మెడ మీద ఇంతవరకు ఇదే ఉంది. ఇది పురుగు కాదు, ఇదొక మైక్రోచిప్. దీన్ని పెట్టి నిన్నెవరో కంట్రోల్ చేస్తున్నారు క్రిస్. అది ఎవరై ఉంటారు? దీనంతటికి కారణం ఎవరో ఇప్పుడు నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేనెవరో, నా సత్తా ఏంటో నిరూపించాల్సిన సమయం. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మస్తి కంట్రోల్. క్రిస్, ఏం చేస్తారో చూడు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు.